సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. విశాఖలోని లాసన్స్ బే కాలనీలో కారుపై భారీ వృక్షం కూలిపోయింది. దీంతో కారు ధ్వంసమైంది. జీవీఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి చెట్టును తొలగించారు. ఇటు అనకాపల్లి జిల్లాలో పడుతున్న భారీ వర్షాలకు శారదా నదికి భారీగా వరద నీరు చేరుతోంది. వెంకిపాలెం గ్రామం నుంచి కుంచంగి రొంగలవానిపాలెం వెళ్లే రహదారిపై ఎదురులగడ్డ నది పొంగి ప్రవహించడంతో అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ దారి గుండా వెళ్లే ప్రజలను పోలీసులు దారి మళ్లిస్తున్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో రాజమండ్రి ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు రద్దయ్యాయి. 10 సర్వీసులు నిలిపేశారు. రాజమండ్రి చెన్నై, రాజమండ్రి తిరుపతి వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే మిగిలిన సర్వీసులు యథాతథంగా నడుస్తాయని, రాజమండ్రి నుంచి ఢిల్లీ, హైదరాబాద్ వెళ్లే విమానాలు కొనసాగుతాయని ప్రకటించారు. మోంతా తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. పలాస మండలం కంబెరిగాం గ్రామంలో ఉన్న పరహాల గెడ్డ పొంగి పొర్లుతోంది. కాజ్వేపై నుంచి వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో అటుగా రాకపోకల్ని నిలిపేశారు. ఇక్కడేంటంటే గత 20 సంవత్సరాలుగా బ్రిడ్జి కిందకు ఉండటం వల్ల ఎప్పుడు వర్షాలు పడి తుఫాను వచ్చినా కానీ మీద నుండి వాటర్ అనేది వస్తుంది. దానివల్ల ఏంటంటే ఇటు వెళ్ళే 10 గ్రామాలకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం మా దయించి ఏదైనా తుఫాన్ నిధుల నుంచి దేని నుంచి కానీ ఒక పెద్ద బ్రిడ్జి శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.